నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. భారత్ పై మళ్లీ రక్తపాతానికి పాకిస్తాన్ స్కెచ్ చేసిందా? మన కశ్మీర్ ను నెత్తుట్టి మడుగు చేసేందుకు ఏకంగా 10,000 మంది ఉగ్రవాదులను సరిహద్దులు దాటించారా? ఐక్యరాజ్య సమితి నిషేధించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయద్ ఆగినట్టే ఆగి మళ్లీ భారత్ ను దెబ్బతీయటానికి అతిపెద్ద కుట్రకు తెరలేపాడా? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి అంటే తాజాగా నజీర్ మాద్ని చేసిన కామెంట్సే. పాకిస్తాన్ నుంచి వెలువడిన ఈ వీడియో ఇప్పుడు భారత్ లోనే కాకుండా అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆగస్టు 14న పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ బహావల్ నగర్ లో లష్కరే తోయిబా అనుబంధ విభాగం ఆధ్వర్యంలో ఒక బహిరంగ సభ జరిగింది. ఆ సమావేశంలో పాకిస్తాన్ కు చెందిన వివాదాస్పద మత బోధకుడు నజీర్ మాద్ని చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ਇਹ ਉੱਥੇ ਦੱਸਣ ਲੱਗੇ ਹੋ ਤੁਹਾਡੇ ਅੱਬੇ ਦੇ ਜਵਾਈ ਨੇ ਉੱਥੋਂ ਅੱਲਾ ਨੇ ਪਾਕਿस्तान ਨੂੰ ਕੱਢਿਆ। इन बनारसी ठगों ने कहा ये पाकिस्तान दहशतगर्द तंजीमें पालता है। अल्लाह ने आप टीएफ पे कढ़िया। అంతర్జాతీయ ఉగ్రవాది ఎల్ఈటి అధినేత హఫీజ్ సయద్ ఆదేశాలతో ఏకంగా 10,000 మంది ఉగ్రవాదులను ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లోకి పంపించామని నజీర్ మాద్ని బహిరంగంగానే ప్రకటన చేశాడు. అంతేకాదు, వందలాది మంది అమాయకుల ప్రాణాలు తీసిన నరరూప రాక్షసుడు హఫీజ్ సయద్ ను మాతృభూమి కోసం పోరాడుతున్న గొప్ప వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో సరిహద్దుల్లో మళ్లీ ఉగ్రముప్పు పొంచి ఉందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. सुनो, यही आपस सईद ने कुर्बानी दी, आज वो जेल में है, मगर ये पाकिस्तान का पहला कैदी होगा जिसकी गवाही देने वाला कोई नहीं था, मगर उसको सजा दी सिर्फ इस वजह से उसने 10,000 बच्चा कश्मीर के लिए मातृ वतन की कुर्बानी के लिए पेश किया, मगर उसको सजा दे के बनारसी ठगों ने अंदर रखा हुआ है। मगर वो आज भी चुप है, ना कोई रक्षा चलाया, ना कोई दरख्त काटा, ना किसी की दुकान का शटर तोड़ा। कितने ये कमांडो लड़के हैं, मगर आज तक इन्होंने मुल्क की चिड़िया भी नहीं मारी। सुने, భారత్ పై అనేక రక్తసిక్తమైన దాడులు చేసిన నల్లటి చరిత్ర లష్కరే తోయిబాకు ఉంది. 2008 నవంబర్ 26న సముద్ర మార్గం గుండా ముంబైలోకి ప్రవేశించిన పాక్ ఉగ్రవాదులు 4 రోజుల పాటు జరిపిన మారణ హోమాన్ని దేశం ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ దాడుల్లో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ మొత్తం దాడులకు వెనకుండి నడిపించింది, స్కెచ్ వేసింది ఈ హఫీజ్ సయద్ అని ప్రత్యేకంగా ఏం చెప్పనక్కర్లేదు. మరోవైపు గతేడాది పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలోనూ 26 మంది సామాన్య పౌరులు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై విచారణ జరిపిన జాతీయ దర్యాప్తు సంస్థ సంచలన విషయాలను బయటపెట్టింది. పహల్గాం దాడికి ప్లానింగ్ చేయడం నుంచి ఉగ్రవాదులకు ఆదేశాలు ఇవ్వడం, దాడి ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వరకు అంతా హఫీజ్ సయద్ నేతృత్వంలోనే జరిగిందని ఆధారాలతో సహా కోర్టుకు నివేదించింది. దీంతో జమ్మూలోని ప్రత్యేక కోర్టు హఫీజ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. అల్ ఖైదా, తాలిబాన్లతో సంబంధాలున్నాయని ఐక్యరాజ్య సమితి 2005లోనే లష్కరే తోయిబాపై నిషేధం విధించింది. ఐరాసతో పాటు అమెరికా కూడా హఫీజ్ సయద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాయి. అంతర్జాతీయ సమాజం ఉగ్రవాద స్థావరంగా చీత్కరించుకుంటున్నా పాకిస్తాన్ కు మాత్రం బుద్ధి రావడం లేదు. ఓవైపు దేశం ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నా, ఆకలి చావులు అలుముకుంటున్నా, పాక్ గడ్డపై ఉగ్రవాదులకు రాజ్య మర్యాదలు చేస్తూ భారత్ పై విద్వేషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. అయితే పాకిస్తాన్ పాలకులకు, అక్కడి ఉగ్రముఠాలకు ఒక విషయం స్పష్టంగా అర్థం కావాలి. ముంబై దాడుల సమయం నాటి భారత్ వేరు, నేటి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని నయా భారత్ వేరు. సరిహద్దుల్లో మన భారతీయ సాయుధ దళాలు అనుక్షణం డేగ కన్నుతో కాపలా కాస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్లో మళ్లీ అలజడి సృష్టించాలని చూసినా, చొరబాట్లకు తెగబడ్డా, శత్రువులను వాళ్ల సొంత గడ్డపైకి వెళ్లి తరిమి కొట్టేందుకు భారత సైన్యం సర్వ సన్నాహాలతో సిద్ధంగా ఉందని ఆలోచించుకోవాలి.